పేరు ఎక్కడి నుంచి? నా పేరు డాక్టర్ మహేందర్ ఆరూరి. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీలో. చెప్పండి ఇష్యూ గురించి. ఇది గత 12 యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న 1180 మంది ఇష్యూ అండి ఇది. గత 20 నుంచి 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళ శ్రమని అన్ని యూనివర్సిటీలకి అంకితం చేశారు. వాళ్ళకి అన్ని అర్హతలు ఉండి ఎంఎస్సీ చేసి, పిహెచ్డీలు చేసి, మంచి హయ్యెస్ట్ డిగ్రీలు పొంది, మంచి అర్హతలుండి ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లని రెగ్యులరైజ్ చేయాలని మేము ఇక్కడ మహాధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే ఇటీవల కాలంలోనే గవర్నమెంట్ జీవో నెంబర్ 21ని ఒకటి రిలీజ్ చేసింది, నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ విషయంలో. సో ఆ జీవో నెంబర్ 21లో కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు గవర్నమెంట్. కానీ ఆ జీవో నెంబర్ 21 ప్రకారము చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ దాంట్లో డిఫరెంట్ రోస్టర్ పొజిషన్స్ ఉంటాయి, కేటగరైజేషన్స్ ఉంటాయి. ఇవన్నిట్లో ఫిట్ కావడానికి వీలు కాదు. ఎందుకంటే 20 నుండి 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆ రోస్టర్లో ఫిట్ కాకపోవచ్చు. అర్హతలు లేవు, మేము ఎలిజిబిలిటీ లేదని కాదు, మాకు ఎలిజిబిలిటీ ఉంది, మాకు రెగ్యులర్ ప్రొఫెసర్లతో సహా మేము ఈక్వల్ వర్క్ చేస్తున్నాము. మా దగ్గర నేర్చుకున్న విద్యార్థులు కూడా చాలా హయ్యెస్ట్ పొజిషన్లోకి వెళ్ళారు. సో కాబట్టి మమ్మల్ని ఒక 20 నుంచి 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఒక రెగ్యులరైజ్ చేసి మాకు ఒక భద్రతను ఇచ్చి నోటిఫికేషన్కి వెళ్ళమంటున్నాం. కానీ మేము జీవో నెంబర్ 21కి అగెనెస్ట్ కానే కాదు. సో మాకు భద్రత ఇచ్చి జీవో నెంబర్ 21తో మీరు ఏమైనా ఫిల్ చేసుకోవచ్చు అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రోస్టర్లో అందరు ఫిట్ గారు. సో అదే మేము జీవో నెంబర్ 21ని అగెనెస్ట్ చేయట్లేదు. వీఆర్ నాట్ అగెనెస్ట్ ద జీవో నెంబర్ 21. ఇది ప్రభుత్వానికి ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు పడుతున్న సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేదు? శ్రమ దోపిడీ చేస్తుందండి ప్రభుత్వం. ఎందుకంటే 20 నుంచి 30 సంవత్సరాలు కొంతమంది రిటైర్ అయిపోతున్నారండి. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతున్నారు. ఇది శ్రమ దోపిడీ చేస్తుంది గవర్నమెంట్. ఇటీవల కాలంలోనే కేసీఆర్ ప్రభుత్వంలో జీవో నెంబర్ 16తోని జైళ్లను, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను, డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను, పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకులను జీవో నెంబర్ 16తోని ఒక 1200 మందిని ఒకటేసారి రెగ్యులరైజ్ చేశారు. మమ్మల్ని విస్మరించి వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు. మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చాడు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ, శ్రీధర్ బాబు చాలాసార్లు మాట్లాడారు మా గురించి, రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేయాలండి, వీళ్ళని రెగ్యులరైజ్. వాళ్ళే మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మా సమస్యను వాళ్ళు పట్టించుకోవట్లేదు. ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా మాట్లాడుతున్నారు, అధికారంలోకి రాగానే ఇంకొకలాగా మాట్లాడుతున్నారు. సో కాబట్టి ప్రతిపక్షానికి కానీ అధికార పక్షానికి కానీ మేము కోరుకునేది ఏంటంటే 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను వాళ్ళకు ఉద్యోగ భద్రత ఇచ్చి మా అల్టిమేట్ గోల్ ఏమైందంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలండి. ఎందుకంటే 20 నుంచి 30 సంవత్సరాల నుండి మేము మా కష్టాన్ని మొత్తం యూనివర్సిటీలకి అంకితం చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మాకు భద్రత భావాన్ని ఇచ్చి తర్వాత నోటిఫికేషన్కి వెళ్ళిపోవచ్చని మేము ప్రభుత్వాన్ని విన్నపిస్తాం. చాలాసార్లు ముఖ్యమంత్రిని కలిసి ప్రయత్నం చేశాము. ఇప్పటివరకు అపాయింట్మెంట్ రాలేదు. కానీ వివిధ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ చాలాసార్లు కలవడం జరిగింది. ప్రభుత్వ ప్రతినిధులను చాలాసార్లు కలవడం జరిగింది. వాళ్ళకు కూడా తెలుసు మా ఇష్యూ. కానీ ఎందుకు మాకు వాళ్ళ దగ్గర నుంచి వివరణ ఎందుకు రావట్లేదో మేము ఆలోచిస్తున్నాం. ప్రజాప్రభుత్వం గొప్పగా చెప్తుంటారు కదా, ప్రజాభవన్ కూడా పెట్టినామని అంటారు. అక్కడ సమస్యల కోసం వస్తే సాల్వ్ చేస్తామని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఇప్పుడు మేము వేల మంది విద్యార్థులకు మేము విద్యనిచ్చి వాళ్ళను ఒక అత్యున్నత స్థాయిలోకి ఎదగడానికి మేము కారణమవుతున్నామండి. ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యవస్థకు చాలా అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ మమ్మల్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మాకు ఉద్యోగ భద్రతనిచ్చి మీరు నోటిఫికేషన్ జరుపుకోవాలని మేము ప్రాధేయపడుతున్నాం గవర్నమెంట్కు. నువ్వు ప్రజాపాలన చేస్తున్నట్టు అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు. సో మీరు ప్రజాపాలన చేస్తున్నట్టున్నారు కదా, మా దగ్గరకు వచ్చి మా సమస్యలను వినండి రేవంత్ రెడ్డి గారు, మా సమస్యలను పరిష్కరించండి. మాకు అర్హతలు లేకుంటే ఇక్కడ పనిచేయట్లే. మాకు పిహెచ్డీలు ఉన్నాయి, హైయెస్ట్ డిగ్రీస్ ఉన్నాయి, మంచి మంచి పేపర్స్ ఉన్నాయి. విదేశాల్లో కూడా మేము ప్రజెంటేషన్లు ఇచ్చేసి వచ్చాము. మా దగ్గర చేస్తున్న స్టూడెంట్స్ కూడా మంచి మంచి రీసెర్చ్ సెంటర్లో వెళ్ళి సెటిల్ అవుతున్నారు. సో మేమేమో రెగ్యులర్ ప్రొఫెసర్లకు ఏం తక్కువ కాదు, వాళ్ళతో సమానంగా పనిచేస్తున్నాము.
కానీ శ్రమ దోపిడీకి గురవుతున్నాం మేము. తక్కువ తక్కువ పే స్కేల్తో మేము మా 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 కుటుంబాలను గడపడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇచ్చేటట్లు చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా 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 సమస్యను పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని, అట్లే వచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నింటినీ వెంటనే అప్లికేబుల్ చేస్తున్నాడు కదా సీఎం రేవంత్ రెడ్డి. సో మా సమస్యకు మీద వచ్చిన ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఆర్డర్తోని మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నాను.